వీడియో చూస్తున్నటువంటి సహోదరులకు సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మనము ఈ యొక్క బైబిల్లోనే ఉండే కొన్ని అంశాలను మనం మాట్లాడుకుందామనే దాని ఉద్దేశాన్ని బట్టి ఈ యొక్క వీడియోను పెట్టడం జరుగుతుంది. ఈ వీడియోలో మనము దేవునికి సంబంధించిన ఈ యొక్క లేఖనాలను మనం పరిశోధించుకొని వాక్యం పట్లున్న అవగాహనను మనం తెలుసుకోవడానికి ఈ యొక్క వీడియోను పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మేము చెప్తున్న బోధ కావచ్చు, వాక్యాలు కావచ్చు, అలా ఉన్నాయో లేవో పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మీరు పరిశీలిస్తేనే ఏది సత్యమో ఏది అసత్యమో అది తెలియబడుతుంది. అప్పుడు మీరు సత్యమైనప్పుడు అంగీకరించేవారుగా ఉంటారు, అసత్యమైతే తునీకరించేవారుగా ఉంటారు. కాబట్టి మీరు గ్రహించాలనే యొక్క భావంతో ఈ యొక్క వీడియోను మేము పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క బైబిల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క బైబిల్ గురించి మనం బైబిల్ ఎలా వచ్చింది అనే విషయాన్ని గురించి మనము లోకంలో చూస్తున్నప్పటికీ బైబిల్ ఎలా వచ్చిందంటే మనుషులు రాసింటారు, మనుషులు మాట్లాడింటారు, మనుషులు లేకున్నట్లుగా ఎలా వచ్చింది అనే విధంగా మాట్లాడే వాళ్ళని మనం చూసాము. కానీ కొంతమంది క్రైస్తవులు ఇది దేవుని చేత రాయబడింది, దేవుని యొక్క గ్రంథము అని విశ్వసించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఇది దేవుని చేత రాయబడిన గ్రంథమా లేక మనుషుల చేత రాయబడిన గ్రంథమా అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే క్రైస్తవులైన మనకు బైబిల్ గురించి కొద్దిగా అవగాహన మనకు అవసరం. కాబట్టి బైబిల్ దేవుని చేత ప్రేరేపింపబడిన గ్రంథం. మన అంశమే బైబిల్ దేవుని చేత ప్రేరేపింపబడిన గ్రంథం. బైబిల్ దేవుని చేత ప్రేరేపింపబడిన గ్రంథము. 2 తిమోతికి 3వ అధ్యాయము 16వ వచనంలో మనకు ఒక వచనం ఉంది. రెండవ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఏ విధంగా వచ్చింది? దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం. మనిషి ఊహను బట్టి కాదు. వీడియో కట్ చేసినామా? తిమోతికి 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లుగా దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం. దైవావేశం వలన కలిగిన లేఖనం. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం. ఏ విధంగా దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండడానికి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉంది. కాబట్టి దేవుడు ఏ విధంగా ఈ లేఖనాలు ఏ విధంగా వచ్చాయంటే దైవావేశం, దేవుని వేషం. దేవుడు దైవజనులను ప్రేరేపించాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? లేఖనంలో వ్రాయించారు.
దేవుడు దైవజనులను ప్రేరేపించి లేఖనాలని వారి ద్వారా రాయించాడు. ఎలాగ రాయించాడు? దేవుడు ఎలాగ మాట్లాడాడు? దేవుడు మన పితరులతో మాట్లాడాడు. ఏ విధంగా మాట్లాడాడు అంటే మన క్రొత్త నిబంధన గ్రంథంలో హెబ్రీ క్రొత్త నిబంధన హెబ్రీ 1:2 రెండవ పాఠం. ఈ దినముల అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1-2 వచనాలు చదువుతాము. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కాబట్టి దేవుడు క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు తెలియజేసిన దేవుని యొక్క లేఖనం ఏమంటే దేవుడు మన పితరులతో మాట్లాడాడు. కాబట్టి దేవుడు దైవజనులను ప్రేరేపించను, వారి ద్వారా లేఖనాల్ని రాయించను. దేవుడు మన పితరులతో మాట్లాడాడు. అంటే హెబ్రీ 1వ అధ్యాయము 1-2 వచనాల్లో క్రొత్త నిబంధనలో దైవజనులు దేవుడు మన పితరులతో మాట్లాడాడు. తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. మాట్లాడను అని చెప్పారు. హెబ్రీ గ్రంథకర్త మనకి 1వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకేమని సెలవిస్తున్నాడు? దైవజనులు దేవుడు మన పితరులతో మాట్లాడాను, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ప్రవక్తలతో మాట్లాడాడు, పితరులతో మాట్లాడాడు. కాబట్టే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము దేవుడు దైవజనులను ప్రేరేపించి లేఖనముల్ని వ్రాయించను. ఎవరి ద్వారా వచ్చాయి? పితరులతో మాట్లాడాను, ప్రవక్తల ద్వారా మాట్లాడాను. వారి ద్వారా గ్రంథము రావడము జరిగింది, వారిని ప్రేరేపించి. కానీ కలిగింది మాత్రం దైవ వేషం వలన, దేవుని యొక్క మాటల వలన, దేవుడి యొక్క ప్రేరణ వలన. దేవుని యొక్క ప్రేరణ ద్వారా బైబిల్ యొక్క ప్రేరణ అంతా దేవుని యొక్క ప్రేరణ ఒదుకొచ్చాడు. మనము ఇంతవరకు దేవుడు మన పితరులతో మాట్లాడనే సంగతి, ప్రవక్తల ద్వారా అనే సంగతి మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో చూసుకున్నాం. దైవావేశం వలన కలిగిన లేఖనమని 2వ తిమోతి 3:16లో మనం చూసుకున్నాం. ఇప్పుడు ఎలాగ ప్రేరేపింపబడ్డారు? మానవులు, ప్రవక్తలు ప్రేరేపింపబడ్డారు, దైవజనులు ప్రేరేపింపబడి లేఖనాలు రాశారు. ఏ విధంగా ప్రేరేపింపబడ్డారు? 3వది ఏ విధంగా ప్రేరేపింపబడ్డాడు? పేతురు 1వ అధ్యాయము 20వ వచనము. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై
దేవుని మూలముగా పలికిరి. మనుషులు ఇచ్చల ఏ విధంగా ప్రేరేపింపబడ్డారు మనుషులు? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. బైబిల్లో ఉన్న ప్రతి లేఖనము మనుషులు ఎవరి మూలంగా పలికారు? దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలముగా పలికిరి. తన ఊహను బట్టి చెప్పున కాక దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. వాళ్ళు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలముగా పలికిరి. కాబట్టి ఏ విధంగా ప్రేరేపింపబడ్డారు అనే సంగతిలో మనం ఏం చూసుకున్నాం? పరిశుద్ధాత్మ వలన ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకును. ఏలయనక ప్రవచనము ఎప్పుడు మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలముగా పలికిరని 2 పేతురు 1:20-21 వచనంలో మనకు తెలుసు. కాబట్టి మనుషులు ఊహలు పట్టి వాక్యము రాలేదు. ఇంత దేవుని యొక్క ప్రేరణ, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే మనుషులు ఊహల్లో నుండి వచ్చింది బైబిల్ కాదు. మనుషులు ఊహల్లో నుండి వచ్చింది బైబిల్ కాదు. ఇది దేవుని మూలముగా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిందనేది మనము గుర్తుంచుకోవాలి. తర్వాత ఎవరు ప్రేరేపింపబడి మాట్లాడారు? అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 27వ వచనంలో మనకు ఒక విషయం ఉంటుంది. ఏది? మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని చూచుకు మట్టుకు చూతురు గాని కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయములు క్రొవ్వినది. వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యేషయ్య ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరే. ఇప్పుడు మనకి ఒక అర్థమవుతుంది. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలంగా పలుకురనే సంగతి మనకి 2 పేతురు 1:20-21 మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఫుల్ క్లారిటీ అనమాట. అని చూచుమట్టుకు చూతురు, వినుమట్టుకు విందురు, వారి చెవులు మందముగా ఉన్నవి, కన్నులు మూసుకొని ఉన్నవి అని పరిశుద్ధాత్మ యేషయ్య ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరే. అంటే ఇక్కడ మనకి అర్థమవ్వాల్సిన పదం ఏమంటే పరిశుద్ధాత్మ యేషయ్య అనే ప్రవక్త ద్వారా పితరులతో మాట్లాడాడు అని మనం ఇక్కడ చూడాలి. ఏ విధంగా పరిశుద్ధాత్మ యేషయ్య ప్రవక్త ద్వారా మీ పితరులతో మాట్లాడిన సంగతి. 4వది ప్రేరేపింపబడిన మనుషులు ఏ విధంగా ప్రేరేపింపబడ్డారు? అపోస్తుల కార్యములు 28-27లో మనము యేషయ్య ప్రవక్త ద్వారా మాట్లాడిన సంగతిని, పరిశుద్ధాత్మ వలన మాట్లాడిన సంగతిని మనము విన్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దావీదు ద్వారా మాట్లాడారు. అపోస్తుల కార్యములు యేషయ్య ద్వారా.
అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 16 4వ అధ్యాయం 25 మనుషులు 1వ అధ్యాయం 16వ వచనంలో, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనములు నెరవేర్చి మరి ఉండెను. ఏమంటున్నాడు ఇక్కడ? దావీదు ద్వారా, పరిశుద్ధాత్మ దావీదు ద్వారా మాట్లాడిన మాటలు. పరిశుద్ధాత్ముడు దావీదు ద్వారా మాట్లాడిన మాటలు ఇక్కడ మనకు అపోస్తుల కార్యములు 1:16 మనకి స్పష్టంగా రాయబడి, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనములు నెరవేరవలసి ఉండెను. అంటే మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారు. ఇక్కడ మనం మొదటగా యేషయాను చూసుకున్నాము, తర్వాత దావీదు ద్వారా, ఈ 2 వచనాలు దావీదు ద్వారా, తర్వాత అదే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 25 వచనం. నాలుగో అధ్యాయం 25వ వచనంలో దావీదు ద్వారా మాట్లాడాననే సంగతి మనం ఇంతవరకు వినుకుంటూ వస్తున్నాం. దావీదు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపింపబడి పలికిన మాటలు అని అపోస్తుల కార్యములు 1:16 మనం చూస్తున్నాం. తర్వాత అదే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 25వ వచనంలో మనకి, అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలందరూ వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడు అయిన దావీదు నోట పలికించితివి. దావీదు నోట దేవుని మాటలు ఏం చేశాడు? పలికించెను. కాబట్టి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా మాట్లాడాడు. ఆ లేఖనాలు ఇక్కడ, మా తండ్రి నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. తర్వాత యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు అనే మాట సమూయేలు 2వ సమూయేలులో మనం చూస్తాం. ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇంతవరకు దావీదు ద్వారా దేవుడు మాట్లాడాడనే అనే సంగతిని మనం చూసుకున్నాం. ఇప్పుడు సమూయేలు ద్వారా 2వ సమూయేలు 23వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది అని సమూయేలు దావీదు రచించిన చివరి మాటలు దావీదు అంటున్నాడు. యెహోవా మాట నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నదని ఇక్కడ దావీదు కూడా తెలియజేస్తాడు. తర్వాత మాటలు, ఎవరి మాటలు మాట్లాడినారు వీళ్ళంతా అన్నప్పుడు వారి సొంత మాటలేది మాట్లాడారు. ఇక్కడ యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు అంటే పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళందరూ ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి అని ఇక్కడ కూడా మనం చూసుకుంటాం. తర్వాత 1వ కొరింథీ, ఎవరి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళంతా? దేవుని మాట. సొంత మాటలుగా, సొంత జ్ఞానంగా, సొంత విషయాలుగా. మనం కూడా సంఘాల్లో సొంత విషయాల్ని అప్లై చేస్తాం, మాట్లాడకూడదు. సొంత ఆలోచనల్ని మాట్లాడకూడదు. దేవుని మాటలే మనం మాట్లాడకూడదు. ప్రవక్తలు ఆ విధంగా మాట్లాడు. అందుకోసం అంటాడు, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉండదు. ఆ లేఖనాలను బదులుపరిచి మనకి ఇచ్చారు. ఇప్పుడు ఆయన మాట అంతా దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమే ఉన్నది. ఈ దైవావేశం కలిగిన ప్రతి లేఖనాన్ని మనం ఏం చేయాలి?
ఉపదేశించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, నీతి యందు శిక్ష చేయాలి. మన సొంత జ్ఞానం మాటలు, సొంత ఆలోచనల మాటలు మనం ఏం చేయకూడదు, బోధించకూడదు. ఇంతవరకు మనకి ఏం అర్థమైంది? బైబిలు మనుషులు ఊహను బట్టి కలగలేదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి అనే మాటలు. ఎవరి మాటలు ఇవన్నీ అంటే ఆత్మ నేర్పు మాట. 1 కొరింథీయులు 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుంది? మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక. ఇక్కడ మనం బాగా చూసుకోవాలి. ఇక్కడ మనుషుని జ్ఞానము నేర్పు మాటలతో కాక, ఏ మాటలు అవి? ఆత్మ సంబంధమైన సంగతులను సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే బోధించుచున్నాం. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ ఆలోచనలను బట్టి వాక్యాన్ని బోధించలేదు. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వాటినే మేము బోధించుచున్నాం. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, దేవుని యొక్క మాటలతో సరిచూచుచు మనం ఏం చేయాలి? బోధించాలి. అది మనం మాట్లాడుతున్నది దేవునికి సంబంధించిందా, మన ఆలోచన నుంచి వచ్చిందా? ఒకటి తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనం పుట్టదు. ఇప్పుడు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుంచి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఊహించుకొని ఏదో చెప్తే అది లేఖనం కాదు. కాబట్టి సరిచూడాలి. సరిచూచుచు ఆ యొక్క ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వాటిని గూర్చి మేము బోధించాం. ఆత్మ నేర్పే మాటలతోనే మనం ఏం చేయాలి? మాట అందరికీ ప్రవక్తలకి నేర్పించింది, ప్రేరేపించినాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. తండ్రి పితరులతో మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. మనము హెబ్రీయులు 1వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తాం. దైవజనులతో దేవుడు మాట్లాడాడు. దేవుడు మన పితరులతోనూ ప్రవక్తల ద్వారా మాట్లాడింది అని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను పితరులతోనూ ప్రవక్తలతోనూ మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారునితో మనతో మాట్లాడేను. మీరు మరి ఒకసారి చదువుకోండి వచ్చిన ఇది హెబ్రీ. మాట్లాడేను. ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. ఇప్పుడు కొంతమంది నాతో మాట్లాడుతున్నాడు, నాకు కనపడ్డాడు అనే విషయాలు కావాలంటే ఇంకోసారి మీరు చదవండి. లేఖనాలు చదివి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో పూర్వకాలముందు నానా సమయాల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో, ఎవరితో మాట్లాడుతున్నాడు? అందరితో, మనతో మాట్లాడేను. ఇది అర్థం చేసుకోను. కాబట్టి మనుషులు ఏది పడితే అది బోధించక, దేవుని వాక్యాన్ని బోధించే వరకు మీరు ఉండాలని దేవుడు మనతో మాట్లాడాను అయిపోయి మాట్లాడేశాడు. ఇప్పుడు మనం కూడా అట్టుంటాం. నేను మాట్లాడను రా, అయిపోయింది, మాట్లాడేశాను, నేను చెప్పేది నీకు చెప్పేశాను అన్నప్పుడు ఏమి ఇద్దరికి అర్థం అయిపోయి నీతో మాట్లాడేశాడు. ఇప్పుడు మనకి దేవుడు ప్రేరేపించిన గ్రంథమే లేఖనం. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం మనకి ఏమైంది? ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది, తప్పుదిద్దుతుంది, నీతి యందు శిక్ష చేస్తుంది. అది ఏమైంది? ప్రయోజనకరమైంది. అది ఎక్కడుంది? 2వ పేతురు 1వ అధ్యాయం 20-21. ఒకటి తన ఊహను బట్టి చెప్పుట వలన మొదట లేఖనము పుట్టలేదు కానీ లేఖనములలో ఏ ప్రవచనం పుట్టదని మొదట
గ్రహించుకోవడం. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరు. అలాగే నానా సమయంలో నానా విధములుగాను దేవుడు మనతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది, ఏ దినములు యేసుక్రీస్తున్న కాలంలో ధర్మశాస్త్రానికి క్రొత్త నిబంధనకి ఉన్న అంతమంది. క్రొత్త నిబంధన ఏమవుతుంది? అంతమైపోతుంది. పాత నిబంధన అంతమైపోతుంది. కొత్త నిబంధన ఇప్పుడు కుమారుని మాటలే మనకు, ఆయన అంతటా ఏది మాట్లాడేది అవన్నీ దేవుని మాటలు. కాబట్టి బైబిల్ దేవుని చేత ప్రేరేపింపబడిన గ్రంథం. కాబట్టి బైబిల్ నందు గల మాటలు దైవ ప్రేరితములు, అవి మనుషుల ఊహల్లో నుండి పుట్టినవి కావు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మీరు ఓపికతో విని దాంట్లో ఉన్న సత్యాన్ని మీరు అర్థం చేసుకొని సత్యమందు జీవించాలని ఒక కోరికతో ఈ యొక్క వీడియోని మేము పెట్టడం జరిగింది. కాబట్టి ఏవైనా సంగతులు మీకు తెలియాలంటే మీరు కామెంట్లో పెట్టినా కూడా దాన్ని విషయం పట్ల మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ మీ అందరికీ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాం.